హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చూపించింది కర్రీ పేరు చిన్న మెత్తల కర్రీ అంటారండి. చిన్న చేపలు ఇవి పాలిచ్చే ఇప్పుడు కొత్తగా డెలివరీ అయిన తల్లులు మాత్రం తింటే చాలా చక్కగా పాలు పడతాయండి. మెడిసిన్స్ ఏం అడక్కర్లేదు. వీక్లీ 3 times ఇవి తింటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని మాత్రం అడగండి. ఇలాంటి టైంలో దొరుకుతాయి అంతే. అది మాత్రం చెప్పగలను. మంచిగా పాలు పడతాయని చెప్తారు కాబట్టి నాకు మా అబ్బాయిని డెలివరీ కన్నప్పుడు నాకు ఈ టేస్ట్ బాగా నచ్చిందండి. అప్పటి నుంచి నాకు ఇష్టం. నెక్స్ట్ ఈ వీడియోలోకి వస్తే ఇప్పుడు నేను చిన్న చేపలను కొన్నే తీసుకున్నానండి. దాంట్లోకి ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజు, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దీంట్లోకి మనం మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది ఏంటంటే పచ్చికారమే ఎక్కువ ఉంటే మంచిది, అంటే పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే మంచిది. అందుకని నేను 1 స్పూను మసాలా కారం, 1 స్పూన్ గుంటూరు కారం వేసాను. లైట్గానేనండి. సాల్ట్, పసుపు వేసేసుకొని మంచిగా నేను కొబ్బరి పేస్ట్ మాత్రం చేపల కూరల్లో వాడతాను. ఇగుర్రు కాబట్టి ఖచ్చితంగా వాడతాను. ఇంకొకటి తినే దాని గురించి చెప్తున్నాను కదా. వీడియోస్ ఏంటమ్మా అమావాస్యకి పౌర్ణమికి పెడుతున్నావు అనుకుంటున్నారండి. ఏమనుకోకండి, కొంచెం హెల్త్ కూడా సహకరించాలి కదా. ఇప్పుడు కూడా సహకరించలేదన్నమాట. జలుబు దగ్గులో ఉన్నాము. ఈ జలుబు దగ్గులో కూడా ఇవి తినాలంటారా? తినాలండి. ఏ సీజన్లో వచ్చిన ఫుడ్ ఆ సీజన్లో తినాలి. మస్ట్. నాన్ వెజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తినాలి. తర్వాత దీంట్లో నేను కొబ్బరి పేస్ట్ చెప్పాను కదా, కొబ్బరి పేస్ట్ వేసుకొని శనగ నూనె వాడండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను 4 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం 1 స్పూన్ వేసానండి. నేను మాత్రం నా ఇంట్లో 24 hours ఉండేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అది మొత్తం ఇలా మన చేత్తోనే మంచిగా కలిపి పెట్టుకోండి. ఇలా మొత్తం కలిపి పెడితేనే బాగుంటుంది. దాన్ని క్లీన్ చేసేదాకా వీడియో తీయనని మా అమ్మాయి చెప్పితే తీయాల్సి వచ్చిందనమాట. క్లీన్ చేయాల్సి వచ్చింది. తర్వాత దాంట్లోకి సరిపోయేంత మన చేప మునిగేంత వరకు నీరు పోసి ఉంచండి. నేను చేసేది ఇగురండి. బందర్ సైడ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, లేదు మాకు తెలుసు అంటే మాత్రం ఓకేనండి. ఇది ఇగురు, పులుసు, చింతపండు పులుసు అలాంటివి ఏమేమండి. కానీ చాలా మనం ఇది చేసుకొని గోంగూర పచ్చడి కాంబినేషన్తో తిన్నారంటే మాత్రం మీరు కూడా చెప్తారు, కామెంట్ చేసి మరీ చెప్తారు సూపర్ ఉంది, టేస్ట్ సూపర్ అని. ఈసారి మాత్రం ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒక 10 minutes తర్వాత ఇలా తిప్పుకుందామండి. నేను మందపు స్టీల్ గిన్నె మందంగా ఉంది కాబట్టి పెట్టానండి. మీ దగ్గర కూడా మందపు ఉంటే పెట్టండి, చక్కగా బాగుంటుంది. తర్వాత నేను దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకున్నాను. మళ్ళీ నేను ఈ స్టేజ్లో చూస్తే తెలిసిపోతుంది మనకి. కొంచెం చల్లారిన తర్వాత అరిచేతులు వేసుకోండి, కాలేదు మాత్రం వేసుకోకండి. తర్వాత నాకు ఉప్పు దాంట్లో సాల్ట్ సరిపోలేదు అనిపించిందండి, అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను. ఈ కర్రీకి చాలా వరకు సాల్ట్ తక్కువ పడుతుందండి. మాకు అత్తయ్య గారు అంటారనమాట, సాల్ట్ ఎక్కువ వేయకూడదు అని దీంట్లో. ఇలా ఒకసారి తిప్పేసుకున్నాక ఇంకొక 10 minutes ఉంచేసేసి నేను దీంట్లో వేసింది జస్ట్ పులుసు కొంచెం తగ్గాలి, ఇంకొంచెం పులుసు ఉందని చూపిస్తున్నాను మీకు. ధనియాల పొడి అండి. నేనేమేమి బిర్యానీ మసాలా పొడి, చేపల పొడి ఏమేమి కాదు, ధనియాల పొడి, జస్ట్ ధనియాల పొడి ఒకటే యాడ్ చేశాను. కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆపేసుకోవటమే అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.